గుడిలో పని చేసే ఆవిడ ఫోన్ చేస్తుందనమాట లక్ష్మికి. ఇలా మీ పిల్లలిద్దరూ గుడిలో చూశానమ్మా అని చెప్పి అనగానే, అవునా ఇప్పుడే వస్తున్నాము అని చెప్పి లక్ష్మి మిత్ర ఇద్దరు గుడికి బయలుదేరతారు. ఇక గుడిలో పంతులు గారిని అడగగానే ఇక పంతులు గారు చెప్తారు, మీ ఇద్దరి కోసమే, మీ ఇరువురు కోసమే వాళ్ళిద్దరు ఆంజనేయ స్వామి మాల వేసుకున్నారు, కొండగట్టుకి కొండ మీద ఉన్న గుడికి వెళ్తున్నారు, ఆంజనేయ స్వామి మాల వేసుకున్నారు, నేనే వేశానమ్మా, మీరు కలిసే ఉండాలమ్మా, పిల్లలు మీకోసం ఎంతగానో ఆరాట పడుతున్నారు అని చెప్పి అనగానే లక్ష్మి మిత్ర ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళు కూడా కొండవైపు టెంపుల్ దగ్గరికి బయలుదేరుతారనమాట. దారిలో ఒక చెక్ పోస్ట్ దగ్గర పోలీస్ని అడుగుతారనమాట. ఇక్కడ ఇద్దరు పిల్లలు మాల వేసుకొని ఆంజనేయ స్వామి మాల వేసుకొని వెళ్ళడం మీరేమైనా చూసారా అంటే లేదు అన్నట్టుగా పోలీసులు చెప్తూ ఉంటారు. ఇక పోలీసులు ఆల్రెడీ చెప్తారనమాట, ఇక నిన్నటి నుంచి పిల్లలు చాలా మిస్సింగ్ కేసులు ఉన్నాయండి, ఇక మరి మీ పిల్లలు కూడా ఏమన్నా కిడ్నాప్ అయ్యారేమో అని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఇక లక్ష్మీ మిత్ర టెన్షన్ పడుతూ ఇక కంగారు పడుతూ ఉంటారు. మరోపక్క ఇక వీళ్ళేమో కొండగట్టుకి నడుచుకుంటూ వెళ్ళలేక ఒక వ్యాన్ ఎక్కుతారనమాట పిల్లలిద్దరూ. ఇక వ్యాన్ వెనకాల చూడంగానే ఆల్రెడీ కిడ్నాప్ అయిన పిల్లలు కనిపిస్తారు జున్ను లక్కీకి. ఇక జున్ను లక్కీ మెల్లగా మాట్లాడుకుంటూ ఉంటారు, అయ్యయ్యో మనం రాంగ్ వెహికల్ ఎక్కేసాం లక్కీ, కానీ మరి వెనకనున్న వాళ్ళని కూడా ఎలాగైనా కాపాడాలి, వాళ్ళు కూడా మళ్ళాగే పిల్లలు కదా, మనకి తెలిసిపోయింది అన్నట్టుగా ఈ పక్కనున్న రౌడీలకి తెలియకుండా కొంచెం మేనేజ్ చేయాలి అని చెప్పి ఎలాగోలాగా చేయాలి అని చెప్పి ఇక ఇద్దరు మామూలుగా ఉంటారు. అయితే ఇలా రోడ్డు మీద వెహికల్ వెళ్తూ ఉంటే వీళ్ళ వెహికల్ జున్ను వాళ్ళది. ఇక అటువైపుగా కార్ ఆపి లక్ష్మీమిత్ర ఇక ఎదురుగా నించుంటారు. మరి లక్ష్మీమిత్ర పిల్లల్ని ఎలా కాపాడి మిగతా పిల్లల్ని ఎలా కాపాడి బయటికి తీసుకొస్తారనేది చూడాలి. అసలు వీళ్ళకి ఎలా తెలిసింది ఈ వెహికల్ గురించి అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.